ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. మరొక సాయంకాలం కల్వరి దర్శనం అనే కార్యక్రమాన్ని కల్వరి చర్చ్లో మధ్యవార ప్రార్థన కూటమిలో నుండి మీ దగ్గరికి వస్తున్నాం. ఇప్పటిదాకా మేము పాడుకుంటున్నాం, ప్రార్థించుకుంటున్నాం. మీకోసం ఒక బ్రేక్ తీసుకొని మిమ్మల్ని కూడా మాతో పాటు జాయిన్ అవ్వమని ఆహ్వానించడానికి మేము మా పాడుతున్న పాటను ఆఫ్ చేసాం. ఇప్పుడు మీరు కూడా మాతో కలిసి పాడితే మరోసారి యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు. దయచేసి 9 గంటలైతే గుర్తుపెట్టుకోండి. చర్చికి మనుషులు ఆలస్యంగా వచ్చినట్లుగా లైవ్లో ఉన్నవారు కూడా ఆలస్యంగా రావటం రండి. మరి వచ్చిన ప్రార్థనతో ముందుకు వెళ్దాం. లైవ్లో ఉన్నవారు మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. చాలామంది టైప్ చేశారు, చాలా వందనాలు. మీ పేర్లు ఇప్పుడు చదువుతూ కూర్చుంటే మన టైం వృధా అవుతుంది. కాబట్టి ప్రార్థనలో ముందుకు వెళ్దాం. వచ్చిన ప్రార్థన: పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మా జీవితానికి ఆయువు పట్టైన ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టుకోక ఎడతెగక ప్రార్థన చేయమన్న నీ మాటను మేము గుర్తించుటకు, ఆయా సమయాలలో నాయన ధూపవేదిక మీద వేసిన ధూపం గుప్పున నీ సన్నిధికి రేగినట్లుగా ఆలయంలో కూడి వచ్చినప్పుడు మేమందరము ఏకహృదయములై ఏకాత్మతో ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన విన్నపములు నీ పాద సన్నిధికి చేరుటకు మరింత విస్తారమైన భారము హృదయము కలిగిన వారిమై మా కొరకే కాక మరి అనేకుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు, జారిపోతున్న వారి కొరకు, ప్రాణాలకు తెగించి దేవుని సేవ చేస్తున్న వారి సేవకుల కొరకు, విశ్వాసమును కాపాడుకున్నటకు పోరాడుతున్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయము. నీ కొరకు బ్రతకాలని మేము పోరాడుతుంటే మమ్మల్ని వెనక్కి లాగాలని అపవాది పోరాడుతూ ఉండగా తండ్రి, వాడి తంత్రాలను ఎరిగి ఉండటానికి, వాడి క్రియలను లయపరచడానికి ప్రార్థనా శక్తిని మాకు దయచేయి. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము, ఈ సమయాన్ని మాకు దీవించు. ఎంత ఉన్నతమైన దేవుడిని మేము ఆరాధిస్తున్నామో జ్ఞాపకం చేసుకొని, ఆ గొప్ప దేవుడు లోకమంతటి కొరకు ప్రాణమిచ్చిన వాడని, ఏ ఒక్కడు నశించటకు ఇష్టము లేని వారిగా అందరూ అంతటా మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకుని అట్టి భారముతో ప్రార్థించుటకు, అట్టి విశ్వాసముతో ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ పాట పాడుతుండగా రెండు సార్లు పాడినప్పుడు రాని వాళ్ళు ఉంటే మీరు కలిసి పాడవచ్చు. ఎస్. సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. యెహోవా ఈరే సమస్తము నీవే అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి. అపనిందలు ఎదురైనను ఘనపరచితివి. అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి. అపనిందలు ఎదురైనను ఘనపరచితివి. ఆరాధన 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 నీకే. అందరు పడదాం. ఆరాధన 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 నీకే. యెహోవా ఈరే సమస్తము నీవే. అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే. అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఆరాధన 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 నీకే. 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 యెహోవా ఈరే సమస్తము నీవే. అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే. అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటి కన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. అలాగే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
ప్రతి ఒక్కరు హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం. సమస్తము మన అక్కరలన్నీ తీర్చి, ఒకటి అడిగితే అనేకమిచ్చి, ఊహించిన వాటికన్నా అధికమిచ్చి, మన ప్రార్థనలన్నిటికీ బదులిచ్చి, మన అక్కర్లన్నీ తీర్చే ప్రభు సన్నిధిలో ఆరాధిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం, ఆయనకు మన ప్రార్థన విన్నపములు తెలియపరుచుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఏ రోజుకు ఆ రోజు క్రొత్తదనాన్ని ఇస్తున్నాడు మన జీవితాల్లో. నూతనత్వాన్ని ఇవ్వడానికి ప్రతిరోజు ఒక రమ్యమైన దినముగా దేవుని యందు ఆనందించే రోజుగా ఉండాలని మనం అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా మన కొరకు సిద్ధపరిచిన ప్రభు దీవెనలతో మనల్ని నింపాలని ఎదురు చూస్తున్నాడు. మన దోషులెక్కితే, మన స్వరమెత్తితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడునని చెప్పిన ప్రభు, నా నామములో మీరేం అడిగినా ఇస్తానన్న ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. మనమే అడగక నష్టపోతున్నాం, విశ్వసించక నష్టపోతున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుదాం, మన హృదయాలను కుమ్మరిద్దాం. ఏంటి నీ జీవితంలో కొరతతోనే బతుకుతావా? లోటులోనే బతుకుతావా? ఎప్పుడు అదే జీవితమా? ఎదుగుదల లేని భక్తేనా? అభివృద్ధి లేని బ్రతుకేనా? దినదినాభివృద్ధి పొందాలని ప్రభు ఆశిస్తున్నాడు. తన బిడ్డలు దినదినాభివృద్ధి పొంది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాలని ఆశిస్తున్నాడు. అంచెలంచెలుగా మిక్కిలి గొప్పవారొక వరకు మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఎక్కడ ఆగిపోయింది నీ ఆశీర్వాదం? ఇక చాలు అని ఆగిపోయావా? ఇంకింతే అని నిలిచిపోయావా? ఈరోజు ప్రభువుని నమ్ముదాం. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. నా ప్రభు నన్ను చూసుకుంటాడు. మనుషులు చూడకపోయినా, మనుషులు నన్ను వదిలేసిన, మనుషులు నన్ను అపహసించిన, మనుషులు నన్ను తృణీకరించిన, మనుషులు నన్ను వెళ్ళగొట్టిన, నా దేవుడు నన్ను చేరదీస్తాడు. నా దేవుడు నన్ను కౌగిలించుకుంటాడు, నన్ను ముద్దాడుతాడు. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించిన యేసయ్య నేను ప్రేమించలేకపోతున్నానే. ఎలా ఉంది మన ప్రేమ? ఒక్కసారి పరిశీలించుకోండి. ఇంతగా ప్రేమించిన ప్రభు కొరకు నీవేం చేస్తున్నావు? అంత త్యాగం చేసిన ప్రభు కొరకు నీలో ఏదైనా చిన్న త్యాగమైనా ఉందా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? ఆయన చిత్తానికి లోపడుతున్నావా? ప్రార్థన కూటాలు దేవుణ్ణి మార్చడానికి కాదు, మనం మారటానికి. ఆయన మనసు మార్చడానికి కాదు, మనం మనసు మార్చుకొని పశ్చాత్తాపడటానికి. ఈ రాత్రి మా మధ్యకు రా నాయనా, మా హృదయాలను దర్శించు తండ్రి. ఎంతమంది జీవితాల్లో కొరతలు ఉన్నాయో, ఎప్పుడు లేదు లేదు అనే మాటలు ఉన్నాయో, ఏదో విధమైన బాధతో, శ్రమతో, లోటుతో, కొరతతో, భయముతో ఉన్నారు. అట్టి వారిని రోజు దర్శించయ్యా. నువ్వు సిద్ధంగానే ఉన్నావు. మేమే మా గుప్పిలి విప్పలేదు, మా గోచులు వక్కలేదు.
నిన్ను అడగలేదు కనుక ఆయన మేము పొందలేకపోతున్నామని గ్రహించి ఈ రాత్రి అడుగుతున్నామయ్యా. మా ప్రతి అవసరత మేము అడగకముందే నీకు తెలుసు కదా. అడుగుతున్నామయ్యా, ఇస్తామని, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తామని నమ్ముతున్నామయ్యా. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో పొందుకోవటమేనని, ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో సమస్యలకు పరిష్కారాలు పొందటమేనని మేము గుర్తించినకు సహాయం చేయి. ప్రార్థన అంటే ఆనందం, ప్రార్థన అంటే ఆరాధన, ప్రార్థన అంటే ఆధ్యాత్మిక బలం అన్న సంగతి గుర్తించి ఇలాంటి ప్రార్థనా కూడికలను నిర్లక్ష్యం చేస్తున్న వారిని దర్శించము. ఈ రాత్రి మా మధ్యకరము మందిరంలో కూడి వచ్చిన, లైవ్లో జూమ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మ చేత కదిలించబడుటకు, అభిషేకించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు కూర్చోక ముందు అలాగే మీ బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. కొంచెంసేపు నిలబడండి, చిన్న అధ్యాయమే, 28 వచనాలు ఉన్నాయి. ఎస్. ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొనిపో వానతో సమానుడు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తొంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులనేలు దుష్టుడును సమానములు. ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పొరుగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టివారిని ఆపకూడదు. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. నాలుకతో ఇచ్చుకములాడి వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. బేదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. సమయానికి వస్తున్నారు కనుక సమయానికి ముగించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, తెరచిన గ్రంథాలు మా ముందున్నవి, తెరచిన హృదయాలు మాకు దయచేసి నీ వాక్యములోని ప్రతి మాటను మా హృదయానికి అనునయించుకుంటకు
నీ తెలివిని, నీ జ్ఞానమును, నీ దయను, నీ కృపను పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మీ పక్క వాళ్ళని ఒక ప్రశ్న అడగండి. ఈరోజు ఎంతసేపు మీరు ప్రార్థించుకున్నారు అని అడగండి. మీరు వారిని అడగండి, వారి సమాధానం వినండి. ఇంకొకరిని అడిగి వాళ్ళ సమాధానం వినగండి. అంతసేపు ఏంటి, అసలు ఇవాళ ప్రార్థనే చేసుకోలేదు అన్నోళ్ళు పక్కనే కూర్చున్నారు అనుకో, దొందే. ఏది ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు? ఇవాళ ప్రార్థన చేసుకున్నారని అడగటం లేదు, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు. ఒక ఆయన 1 hour అంటున్నాడు, 1 hour అంటున్నారు. మిగిలిన వాళ్ళు 1 minute కూడా చేయలేదా? 2 hours చేశారా? ఎవరది? ఓకే. ఇంకా అంటే మీరందరూ టైం చూసుకొని చేస్తారా? టైం చూసుకొని 1 hour చేసుకోవాలని ఇంకా అవ్వలేదే అని చేస్తారా? ఎంతసేపు ప్రార్థన చేసుకున్నానో నాకు తెలియనంతసేపు చేసుకున్నాను అన్నవాడే నిజంగా ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలియదు అసలు ఎంతసేపు చేస్తున్నాము, పక్కోళ్ళు ఆపేదాకా. మీటింగ్లో అయితే అసలు మన ఇంటికాడ మనం వంటగా చేసుకున్నప్పుడు మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా తోసేవాళ్ళే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా చెయ్యి అని ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ప్రార్థనకి నడిపిస్తాడు. మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీరు మొత్తానికి ప్రార్థన చేస్తున్నారు. ఇవాళ చేసుకున్నారో లేదో, అసలు బతుకులోనే ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చర్చిలో చెప్పండి. ఏంటండి, ఎప్పుడు లేనప్పుడు, ఎప్పుడు చేయకపోయినా గతి లేనప్పుడు చేసుకుంటారు, బాధలు వచ్చినప్పుడు చేసుకుంటారు, సమస్య వచ్చినప్పుడు చేసుకుంటారు, ఏ దిక్కు లేనప్పుడు దేవా నువ్వే దిక్కని ఆయన పాదాలే పట్టుకుంటారు కదా. కానీ మీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? నేను చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది. నేను గంటసేపు ప్రార్థన చేసుకున్నాక నా మనసు తృప్తిగా ఉంది, నాకు ఒక సేద తీరింది, నేను ఒక సంతోషంగా ఉన్నాను, నాకెంతో భారం తీరిపోయింది. ప్రార్థన వలన నేను దాన్ని ఫలాన్ని అనుభవించాను అని చెప్పగలరా? ఎంతసేపు అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ప్రతిసారి మీరు ప్రార్థించిన తర్వాత కళ్ళు తెరిచేటప్పటికి నా ప్రార్థన దేవుడు విన్నాడు, నేను అడిగిన ఆయన ఇచ్చాడు, నా ప్రార్థనలో నా గుండె భారాన్ని దింపేసుకున్నాను, నా యేసయ్య తన రక్తంలో నన్ను శుద్ధి చేసేశాడు అనే ధైర్యంగా, ఆ ఉల్లాసంగా, ఒక తెలియని, అది అనుకోక్కర్లేదు, అలాగని ప్రార్థన అయిపోయిన తర్వాత అబ్బా హాయిగా ఉందే మనసు అన్నటువంటి అనుభవాలు ఉన్నాయా? అప్పుడప్పుడా, ఎప్పుడూనా? అలాంటి అనుభవాలు రోజూ ఉండాలి, ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఉండాలి. దేవుడు ఒక్కోసారి మన ప్రార్థన విని ఒక్కోసారి నిద్రపోతుంటాడా? ఏంటండి, ఫోన్ ఎత్తలేదు అంటారు చూడండి. అట్లాగా ప్రార్థన వినకుండా ఆయన ఏదైనా వేరే పనిలో ఉన్నాడా? ఆయనకు వేరే పనులే లేవు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన ఇప్పుడు చేసేదేంటి? విజ్ఞాపన ప్రార్థన. ఎనీ టైమ్ యూ కెన్ కనెక్ట్. నిన్ను నీవు ప్రభు చేసే ప్రార్థనతో కనెక్ట్ చేసుకోవచ్చు. నీకు తెలియకుండానే అక్కడి నుంచి నీకు పవర్ వస్తుంది. ఏం ప్రార్థన చేయాలో తెలుస్తుంది. అంటే ఏం ప్రభు ప్రార్థన చేస్తున్నాడో అది మనం చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా ఆ భారాన్ని మన ముందు ఎవరి కోసం చేస్తున్నారు అనే భారం మన మీదకి వస్తుంది. కానీ కొంతమంది ప్రార్థనలకు జవాబులు రావు, అందుకే వాళ్ళకి ప్రార్థన మీద ఆశ ఉండదు, ప్రార్థన చేయరు. ప్రార్థన ఎందుకు చేయరు? ప్రార్థనకు జవాబులు రానప్పుడు ప్రార్థన చేయబుద్ధి అయ్యదు.
ప్రార్థన అనేది ఒక డ్యూటీ లాగా అయిపోద్ది అంతే కావాలంటే. ఏంటండి, ఎందుకు మరి ప్రార్థనకు జవాబులు ఇవ్వడం ఆయన? ఎందుకు ప్రార్థనకు జవాబు ఇవ్వడం? ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నామండి, మనం హలో అంటే సరే, కొంతమంది ఫోన్ ఎత్తారన్నారు, కొంతమంది ఫోన్ ఎత్తి అంటే ఇప్పుడు నెంబర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు చేశారో కూడా మీకు ముందే తెలిసిపోద్ది, అందుకని మీరు ముందే భీష్మించుకొని కూర్చుంటారు, ఎత్తరు. కానీ ఇంతకుముందు అట్లా కాదు. ఈ డింగ్ 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 అనే ఫోన్ ఉంటుంది చూసారా, ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో మనకు తెలియదు, ఎవరు వస్తున్నారో తెలియదు. మిత్రుడు చేస్తున్నాడో, విరోధి చేస్తున్నాడో, ఇష్టమైనోడు చేస్తున్నాడో, ఇష్టంగా. సో ఫోన్ కోసం ఊరికి ఎదురు చూస్తే కూర్చునేవాడు. అలాంటప్పుడు ఫోన్ రింగ్ అవ్వగానే అటుపక్క నుంచి అత్తగారి స్వరం వినపడింది అనుకో, లేక నీకు ఇష్టం లేనివాడు వాయిస్ వినపడింది అనుకో, హలో అనగానే చప్పు చేయకుండా పెట్టేస్తాడు. మనం హలో అన్నప్పుడు అట్నుంచి హలో అంటేనే మాట్లాడబుద్ధి వేస్తుంది. లేకపోతే హలో 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 నేను చెప్పేస్తున్నాను చెప్పేసి ఎవడన్నా పెడతాడా? ప్రార్థన కూడా అంతే అండి. మనం ప్రభువా అన్నప్పుడు ప్రభు స్వరం వినాలి, ప్రభు వింటున్నాడు అన్న నమ్మిక నీకు రావాలి. ప్రభు బదులు చెప్తుంటాడు మన ప్రార్థనకి. ఏదో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత జవాబు చెప్తాడు అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. మీరు ఎలాంటి డీప్ ప్రేయర్లోకి వెళ్తుంటారు. మీరు ప్రార్థిస్తుండగానే నేను చేసే ప్రార్థన దేవునికి ఇష్టం లేనిది అని నీకే తెలుస్తుంది, పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ ప్రార్థన విన్నాను అనే మెల్లని స్వరం, నేను ఇది కాదు నువ్వు చేయాల్సింది అది అనే ప్రేరేపణ నీ మనసులో కలుగుతుంది. అది ఆ ఇంటరాక్షన్, ఆ సంభాషణ అనేదే నిజమైన ప్రార్థన. మనం ఏదో గడగడగడగడ కొన్ని పొడుగాటి ప్రార్థనలు చేసేసి ముగించటం కాదు. చాలామంది పొడుగు ప్రార్థనలు గంటలు గంటలు చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారు. కానీ ఎన్ని గంటలు ప్రార్థన చేసేదన్న దానికంటే ఎంత నిజాయితీగా ప్రార్థన చేశావు, ఎంత విశ్వాసంగా ప్రార్థన చేశావు, ఎంత శుద్ధ హృదయాన్ని కాపాడుకొని ప్రార్థన చేశావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల యెహోవా నా మొర ఆలకించడం. హృదయంలో పాపం ఉంటే మనం ప్రార్థన చేయలేము, మన ప్రార్థన చేసిన దేవునికి వినబడదు. అంతేకాదు 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథమే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన, దేవుని వాక్యం వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే, వాక్యానుసారంగా బ్రతకకుండా, వాక్యం విని దేవుడేం చెప్తున్నాడో వినకుండా నువ్వు చెప్పేదే చెప్పుకుంటూ పోతుంటే నీ ప్రార్థన అంట దేవునికి ఏమవుద్దంట? ధూపం కాదు, అసహ్యం, హేయం. చూసారా, కొందరి ప్రార్థనలు దేవునికి హేయంగా ఉన్నాయంటే. బైబిల్లోనే చాలామందిని చూస్తున్నాం. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రార్థన చేయటం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయటం. అసలు దేవుని వాక్యం విన్నాక ప్రార్థన చేస్తాం. మొన్న ఒక ప్రసంగికుడు 1 అవర్ ప్రసంగం చేయటం విన్నాను, చాలా బాగా చెప్పారు. చివరిలో 1 మినిట్ ప్రార్థన చేసి ముగించేశారు. ఎంతసేపు? 1 మినిట్. ఏంటంటే వాక్యం విన్న తర్వాత కనీసం 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయాలి. ఎందుకంటే అప్పుడు నువ్వు దైవ చిత్తానుసారంగా చేస్తావు. నువ్వు మొదట్లో చేసిన ప్రార్థన అంతా స్తుతితో ఉంటుంది, లేకపోతే మొదట్లో చేసిన ప్రార్థన అంతా ఆరాధనగా ఉంటుంది. కానీ నీ స్థితిని నీ వెరిగి, దైవ నిర్ణయాలు నీ వెరిగి, దేవుని స్వరాన్ని నీ విని నీ ప్రార్థనకు హద్దులు ఏర్పడతాయి. ఆయన చిత్తాన్ని డైరెక్ట్గా నువ్వు పొందగలుగుతావు. వాక్యం వినకుండా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలు దేవునికి హేయం. ఒక మాట చెప్పాలంటే, వాక్యం చదవకుండా ప్రార్థన చేస్తారు కొంతమంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రార్థన అంటారు. ఆ ప్రార్థనకు మూలమేది? పొద్దు నుంచి సాయంత్రం దాకా వంట వండాను అంటారండి. అక్కడ వంట గ్యాస్ లేకుండా వంట ఏం వండుతావు? వంట గ్యాస్ ఉన్నా అక్కడ ఆహార దినుసులు లేకపోతే నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు వంటగదిలో చేసిందేముంది? గిన్నెలు పెట్టి దింపి కడుగుతావు అనుకో, ఏముంది అక్కడ?
అలాగే ఉంది చాలామంది ప్రార్థన. ప్రార్థనకు మూలం దేవుని వాక్యం. అందుకే సాధు సుందర్ సింగ్ చెప్పాడు, ప్రార్థన బైబిల్ పఠనం 2 రెక్కలు లాంటివి. 2 రెక్కలు లేకపోతే ఒక పక్షి అలా పైకి ఎగరలేదో, ప్రార్థన బైబిల్ పఠనం లేని విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శ్రేణికి ఎదగలేరు. మనం ప్రార్థన చేసే ప్రార్థన మనలో నుంచి వచ్చే ఆశలు, మనలో ఉన్న మనస్సును వాటినే చేసుకుంటూ ఉంటాం. కానీ వాక్యంతో మన హృదయం నింపుకుంటే ఆ వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనలో నుంచి వస్తుందండి. అందుకే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యం చదవడానికి అవకాశం లేకపోతే ఇప్పుడు వాక్యం వినటానికి అవకాశాలు ఉన్నాయి. వాక్యం వినండి. ఆడియో బైబిల్స్ వచ్చాయి. టైం లేదని చెప్పొద్దు. రోజంతా దేవుని మాటలతో మీ హృదయం నింపబడాలి. దేవుని మహాకృప వల్ల ఈరోజు మన పాటలు, క్రైస్తవ లోకంలో వచ్చే పాటలు వాక్యంతో నింపబడి ఉంటున్నాయి. కొన్ని పాటలు ఎక్కువ హల్లెలూయా ఆరాధన అనే పదాలు ఉన్నా ఆ పదాలలో ఉన్న సారం, ఇప్పుడు తెలుగు వాళ్ళకు తెలుగు పాటే కాదు, తమిళోళ్ళు తెలుగు పాట ట్రాన్స్లేట్ చేసుకొని పాడుతున్నారు, తెలుగోళ్ళు తమిళ పాట పాడుతున్నారు. ఇలాగ అన్ని రకాల పాటలు కుప్పలుగా ఉన్నాయి. అందుకే నీతిమంతుడి గుడారములలో నుండి రక్షణ సునాద గీతములు వినబడతాయి. మనం సాలిడ్ ఫుడ్ తినలేకపోతే ఎలాగ లిక్విడ్ ఫుడ్ తింటామో, బలమైన వాక్యాన్ని చదవటం, ధ్యానించటం ఒకవేళ నీకు కష్టంగా ఉంటే ఒక చక్కటి, అన్ని పాటలు నేను చెప్పటం లేదు సుమా, ఆత్మలో ప్రేరేపించబడి వ్రాయబడిన నీ హృదయాన్ని స్పందించే పాట, నీ హృదయముకు భావం ఉన్న పాటను పాడుతున్నప్పుడు అందులో ఉన్న వాక్యాలు మన హృదయాలను నింపుతాయి. కాబట్టి ఈ రోజున దినమంతా ఏం వింటున్నాం? మనుషుల మాటలు వింటున్నాం, లోకపు విషయాలు వింటున్నాం. ఎక్కడ చూసినా లోకంలో గందరగోళం, కన్ఫ్యూజన్, గొడవలు, అసూయలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవటాలు, ఏంటంటే భయంకరంగా ఎక్కడ చూసినా నెగిటివిటీ, వ్యతిరేకతలు మాట్లాడుతున్నారు. ఆ వ్యతిరేకం అనేది ఒక పాయిజనస్ పిల్ అండి. అది ఏమంటారు, విషపూరితమైన మాత్ర లాంటిది. అది నెగిటివ్ మాట్లాడేవాడి దగ్గర నువ్వు 10 నిమిషాలు కూర్చుంటే నువ్వు నెగిటివ్ మాట్లాడతావు. నువ్వు దాన్ని రెసిస్ట్ చేయడానికి ఆశిస్తే నీకు తలకాయ పోటు వస్తుంది. ఏమొస్తుంది? నీకు మంచి కామ్ స్పిరిట్ పోద్ది, నీకున్న విశ్వాసం ఓడిపోద్ది. అందుకే ఏం వింటున్నారో జాగ్రత్తగా ఉండండి, వినండి. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని వాక్యంలో మళ్ళీ రాయబెడుతుందండి. వాక్యాన్ని వినకుండా, వాక్యానికి చెవి అగ్గకుండా తొలగువాని ప్రార్థన దేవునికి హేయమగుణం. మరొక చోట ఉంది, వాని ప్రార్థన పాపమగునుగాక. దేవుణ్ణి ధిక్కరిస్తూ తన ఇష్టానుసారంగా దీవిస్తూ 101 9వ కీర్తన 108 కీర్తన 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. నేను చేసిన మేలుకు ప్రతి కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుతున్నారు, వాని మీద భక్తిహీనుని అధికారముగా నుంచుము. ఏంటంటే మేలు చేసిన వారికి కీడు చేసేవాడి ప్రార్థన. దేవుడు ఎన్ని మేలులు చేస్తుంటే దేవుని మేలుకు కీడు చేస్తున్నాం, ఆయన నామానికి సిగ్గు తీసుకొస్తున్నాం. లేక దేవుని నామంలో ఇతరులకు మనం ప్రేమ చూపించడానికి బదులు కీడు తలపెడుతూ నువ్వు ప్రార్థిస్తే నీవు చేసే ప్రార్థనకు నీ జీవితానికి సంబంధం లేదు. కాబట్టి ప్రార్థన కూడా పాపం అయిపోద్ది అంటండి. ఎంత భయంకరం! మన ప్రార్థన జీవితం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. 28వ కీర్తన సామెతలు 28 చదువుతూ ఉన్నప్పుడు మీ హృదయానికి ఏదైనా ఒక వచనం తాకితే ఇది కాక చేయి చూపించండి.
ఇందాక తాకిన వాళ్ళు ఇప్పుడు చూసి కాదు, ఇందాక చదువుతున్నప్పుడే. చెప్పండి ఎవరో ఏంటో, ఒక్కొక్కళ్ళు గబగబ నలుగురు చెప్పండి సరిపోద్ది. ఒకసారి మీరు నెంబర్ చెప్పి అప్పుడు ఏ భాషలోనే చదువుకోండి, మా భాషలో మేము చూసుకుంటాం. 28:1 చెప్పండి. ఎవడు నువ్వు తరుముకుండా దుష్టుడు పారిపోవు నా జాతమే. పారిపోయేవాడు, వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి. చూశారండి, చాలామంది పారిపోతారు, చెప్పకుండా పోతారు. మన చర్చికి సేవకు వచ్చిన వాళ్ళు కొంతమంది యవనస్తులు చెప్పి, సాక్ష్యం చెప్పి, అందరితో ప్రార్థన చేయించుకొని వెళ్ళయ్యా, నిన్నెవ్వరు ఇక్కడ బలవంతంగా పెట్టలేదు, నువ్వే వచ్చావు, నిన్నెవ్వరు రమ్మని అడగలేదు అంటే మరి ఏం మొహమాటమో, మరి ఎందుకు వారికి ఏమవుద్దో తెలియదు, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఏంటంటే ఏంటి, ఏదో ఒక గిల్టీ కాన్షియన్స్, ఏదో ఒక వాళ్ళ హృదయంలో ఏదో ఒక భయం, ఏదో ఒక దిగులు, ఏదో భవిష్యత్తు గురించినటువంటి ఆ అవిశ్వాసం. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా, నీళ్ళు తప్పులేనప్పుడు నువ్వు వంగిపోవాల్సిన అవసరం లేదే. యేసు ప్రభువుని పిలాతు ముందు నిలబెట్టినప్పుడు ఆయన అన్ని దెబ్బలు తిన్నప్పటికీ, అంత గాయాలు ఉన్నప్పటికీ ఆయన కాళ్ళ మీద పడ్డట్టో బతిమిలాడుకున్నట్టో ఏంటంటే లేదు, ఎక్కడ చక్కగా నిలబడ్డాడు. ఏంటది, రెల్లు పట్టుకొని. అంత బాధలో కూడా గంభీరంగా జవాబిచ్చాడు, మౌనంగా ఉన్నాడు. మౌనాన్ని కాపాడుకున్నాడు. మనకు బాధ వస్తే మౌనంగా ఉండలేం, బాధ వస్తే కక్కుకోవాలి అక్క సత్తా, ఎవడి మీద ఒకడి మీద. ఏంటంటే కానీ అంత బాధలో అయ్యో అమ్మో అని కేకలేస్తాం. కానీ ప్రభు నీతిమంతుడు, ఆయన మన కొరకు అనీతిమంతుల కొరకు బలివ్వడానికి వచ్చాడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. యూదా ఇస్కరియోతుని ఎవరన్నా పట్టుకొని మెడబెట్టి తోశారా? అబ్బే, రాత్రికి రాత్రే ఇంకా ప్రభు బల్ల ఆరాధన సగం జరిగింది అంతే. అక్కడ మొక్కపుచ్చుకున్నాడు, ఓ చిన్న మొక్కపుచ్చుకున్నాడు. ఫుల్గా తింటారు అసలు, అది ఇక ప్రభు బల్ల అంటే ఆ రోజుల్లో పస్కా పూజిస్తారు. వెళ్ళిపోయాడు. అతడు బయటికి వెళ్ళాను ఉంది బైబిల్లో, ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు. ప్రభు కూడా చెప్పలేదు, తోటి శిష్యులకు చెప్పలేదు, బయటికి వెళ్ళాడు అంతే. శిష్యులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటాడు, ఏంది లేచి వెళ్ళిపోతున్నాడు అనుకొని మళ్ళీ వాళ్ళే అనుకున్నారంట, డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది కదా, ప్రభు ఏదన్నా పని చెప్పుంటాడు ఆయనకి అనుకున్నారంట శిష్యులు. ప్రభు పని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఆ మనస్సాక్షి గుచ్చుతూ ఉంది, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అందరూ నేనా నేనా నేనా. అది కనుక ఈరోజు అడిగితే మీలో ఒకడు అబద్ధికుడు అంటే నాకు తెలుసు ఆయన ఎవరో అంటాడు మీలో కొంతమంది. ఆయనే అని నువ్వు అంటావు, నువ్వే అని ఆయన అంటాడు. కానీ ఆ శిష్యులు గొప్పవాళ్ళు చూడండి, యాకోబా, యోహానా, పేతురా, యోధా కొంచెం అనుమానంగానే ఉన్నాడు అప్పటికే. యోధా ఇస్కరియోతు అనలేదు, నేనా 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 అంటే అందరూ అయిపోయారంట 11 మంది. మిగిలిపోయినాడు ఒకడు ఉన్నాడు, నేను కాదు కదా అన్నాడంట. పాపం ఏంటండి, నేను కాదు కదా అన్నాడు. ఇక మనస్సాక్షి గుచ్చింది, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఈ ప్రార్థనలో లేచి వెళ్ళిపోయే వాళ్ళంటే నాకు చాలా భయం అండి. వాళ్ళని సైతాన్ని కూర్చొనివ్వదు. కూర్చుంటే బాగుపడతారు, వాళ్ళు పశ్చాత్తాపడతారు, మారిపోతారు. ప్రార్థన అనగానే తప్పించుకుంటారు, ప్రార్థన అనగానే ఎస్కేప్ అవుతారు. అది ఫ్యామిలీ ప్రేయర్ అవనివ్వండి, అది మందిరంలో ప్రేయర్ అవనివ్వండి, అది గ్రూప్ ప్రేయర్ అవనివ్వండి. ఆ ప్రేయర్ టైం అయిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటారు కావాలంటే. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో ఎందుకు ఉండలేరు? వారి హృదయంలో ఏదో ఒకటి భయం ఉంది. వారి హృదయంలో వాళ్ళు చేసిన తప్పు దోషారోపణ చేస్తుంది. నీవు దేవుని మందిరంలో తప్పు చేసినా కూడా, తప్పు ఒప్పుకుంటేనండి మనం నీతివంతులమే.
తప్పు చేసిన వాళ్ళందరూ అనీతిమంతుడు అనలేదు. తప్పు చేసి దాచినోడు అనీతిమంతుడు. చూడండి, అక్కడే ఉంది 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఏంటండి? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. ఈ భయం వేరు, ఆ భయం వేరు. ఏంటండి? పారిపోయే భయం వేరు, దైవ భయం వేరు. దైవ భయం కలిగిన వాడు అణుకుతో ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. ఈ గోతిలో పడతాడేమో అనే భయము వేరు. ఈ గోతిలో దాన్ని ఎలా చెప్తారు? ఈ గోతిలో పడతానేమో అనే భయం ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? జాగ్రత్తగా నడుస్తాడు. సరే, కానీ నేను ఈ గోతిలో పడతాను, నాకు ఇక గతి లేదు, నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనేవాడు ఎస్కేప్ అయిపోతాడు. నీతిమంతులు ఎన్నిసార్లు పడినా లేపుతానన్నాడు ప్రభు. పడేరు. నీతిమంతుడు 7 సార్లు పడినను యెహోవా అతన్ని లేపును. దేవుడు మనల్ని వదిలిపెట్టాడండి. పడిపోతానేమో, చెయ్యలేనేమో, కుదరదేమో, చేతగాదేమో, నింద పడాలేమో, గద్దింపు పొందాలేమో, భారం పడుతుందేమో, పని చేయాలేమో అని భయపడేవాడు ఎప్పటికీ బాగుపడ్డాడు. తప్పు చేశాను కాబట్టి కొంతమంది గిల్టీ కాన్షియన్స్ అంటారు. నేను పనికిరాను, నేను తప్పు చేశాను కాబట్టి నేను దేవుని సేవ చేయలేను, లేక దేవుని పనిలో పాలు పంపులు పొందలేను. వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి మనసాక్షి సున్నితంగా ఉంటుంది, చూసారా? కానీ తప్పు చేశారనే భయపడటం వేరు, తప్పు చేస్తానేమోనని భయము కలిగి ప్రవర్తించడం వేరు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎప్పటికీ హీ విల్ నెవర్ ప్రాస్పర్. ఎందులోనూ అతడు ముందుకు రాడండి. మనం తప్పులు ఒప్పుకోవడానికి భయపడతాం, అందరి ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం. నేను చాలాసార్లు అనుకుంటాను, పాపం చేసేటప్పుడు లేని సిగ్గు ఒప్పుకునేటప్పుడు ఎందుకు? పాపం చేస్తున్నప్పుడు లేని సిగ్గు బహిరంగంగా చేస్తున్నారు కొందరు. అది ఒప్పుకునేటప్పుడు సిగ్గెందుకు, భయం ఎందుకు? ప్రభువు మనల్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇంకా ఏదంటే ఈరోజు క్రైస్తవ లోకంలో ఒప్పుకుంటారు, మళ్ళీ చేస్తారు, ఒప్పుకుంటారు, మళ్ళీ చేస్తారు. విడిచిపెట్టకపోతే కనికరం పొందమంటే. మన జీవితంలో ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నావంటే నీవు దేవుని ఆత్మచేత దర్శించబడలేదు, నువ్వు పశ్చాత్తాపడలేదు. నీ పాపము నిజంగా, నీ పాపము నీ హృదయాన్ని ఒప్పించలేదు. మాట వరుసకు ఒప్పుకుంటారు. మన క్రైస్తవులకు అలవాటు అయిపోయింది ఏంటంటే, తప్పు చేశాను ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా అంటారు, అంతే ఊతపదంలాగా. కానీ ఒక్క వ్యక్తి నిజంగా తన తప్పు కొరకు పశ్చాత్తాపడితే, పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడితే అదే దైవచిత్తానుసారమైన దుఃఖం అన్నాడు పౌలు. చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. శరీరానుసారమైన దుఃఖం మరణానికి గురి చేస్తుంది. చూసారా? ఆ దుఃఖం కృంగిపోతూ ఉంటారు. తప్పు చేసా ఎస్కేప్ అయిపోతుంటారు. చర్చికి రారు, దేవుణ్ణి ఎదుర్కోరు, అది క్లియర్ చేసుకోరు. దేవుడు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చాడు. ఎప్పటికప్పుడు మనం తప్పులు ఒప్పుకోవాలి. నిజంగా వాక్యం చదివేవాడి గుణాలు కొన్ని ఉన్నాయండి. నువ్వు వాక్యం చదివేవాడివైతే సింహం వలె ధైర్యంగా ఉంటావు. నీలో పాపం ఉంటే నువ్వు తరమకుండానే పారిపోయేవాడిగా ఉంటావు. 4వ వచనం, ధర్మశాస్త్రమును తోసివేయువారు
దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా లేదా, వాక్యాన్ని విన్నావా లేదా, వాక్యానుసారంగా ఉన్నావా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు దేవుని బిడ్డనని చెబుతూ, నువ్వు దేవుని విశ్వాసులని చెబుతూ నువ్వు దుష్టుల్ని పొగుడుతుంటే, దుష్టులతో విశ్వాసులు అవిశ్వాసుల్ని పొగడుతుంటారు. పాస్టర్ గారులు ఇవాళ కొన్ని సంఘాలు, కొన్ని మీటింగ్స్లో ఈ రాజకీయవేత్తలు వస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలియదు. ఏంటండి, వాళ్ళు వేదిక మీదకి రాగానే ఏం పొగుడుతారు అయ్యగారు, పాస్టర్ అయ్యగారు. ఏంటంటే అక్కడ సేవకుడు దైవజనుడు అంటే విలువ లేదు. లోకాధికారి అంటే సంఘానికి కూడానండి, సంఘానికి కూడా పాస్టర్ గారు అంటే విలువ లేదు. ఎవరంటే విలువ? కల్వరి చర్చికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఆమెను అన్న తర్వాత అందరూ ఆయన చుట్టూ తిరుగుతారు. ఆ రోజుల్లో ఆటోగ్రఫీ అనేది వాళ్ళు, ఇప్పుడేమో సెల్ఫీలు అడుగుతారు. లేకపోతే ఇంకా కొంచెం ముందు పోతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అంటాడు. సార్ మనకు అక్కడ అరకడం పొలం ఉంది సార్, అది ఇబ్బందిలో ఉంది సార్, పేదవాళ్ళు సార్ ఇల్లు ఇప్పించండి సార్. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు మన చర్చిలో ఒక రోజున. మన చర్చిలో మన మినిస్ట్రీలో రక్షించబడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన నేనే ఇంట్రడ్యూస్ చేశాను. విశ్వాసి, ఆయన మంచి విశ్వాసి. ఆయన వచ్చాడని ఆమెను అనగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇన్ని అర్జీలు పెట్టేశారంట మన సంఘస్థులు. ఏంటి బ్రదర్, అందరికీ ఉద్యోగాలు లేవా అని అడుగుతున్నాడు ఆయన నన్ను. మళ్ళీ అందరికీ కోరికలు అన్నున్నాయేంటి? కోరికలు తీర్చేవాడు ఐఏఎస్ ఆఫీసరా? ఇప్పుడే పాడాం కదండి, ఇప్పుడే పాడాం కదా. మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రభు దగ్గర కాకుండా మనుషుల వెంట పడుతున్నవాడు, మనుషుల మన్నన పొందాలనుకునేవాడు, మనుషుల దగ్గర హెచ్చించబడాలనుకునేవాడు వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు కాదు. వాక్యానుసారంగా ప్రవర్తించే వ్యక్తి అయితే వాడికి దేవుని విలువ తెలుసు, దేవుని మందిరపు విలువ తెలుసు, దేవుని సేవకుల విలువ తెలుసు, దేవుని స్టాండర్డ్స్ తెలుసు వాళ్ళకి. చూసారండి, దీన్నే మొన్న కూడా చదివాం కదా మనం, కీర్తన 15. మీకు చెప్పానా ఆన్లైన్ అదే లైవ్లో చెప్పానా? మీకే చెప్పాను కదా. ఏంటంటే చూడండి 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యమో, యెహోవాయందు భయభక్తులకు వారిని దేవునితో ఉండాలనుకున్నవాడు, పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలనుకున్న వాడికట నీచుడు అసహ్యుడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానిస్తారు. మనుషుల విషయమే కాదండి, నువ్వు నిజంగా వాక్యాన్ని చదివితే నీకు ఈ లోక సంబంధమైన పని ముఖ్యమా, దేవుని పని ముఖ్యమా? ఈ లోక సంబంధమైన ఆర్భాటాలు ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా? దాన్నే దావీదు అన్నాడు, భక్తిహీనుల గుడారములలో నివసించడం కంటే నా దేవుని మందిరపు ద్వారమునొద్దుటకు నాకు ఇష్టం. ఏంటంటే ఆయన ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, మన వాల్యూస్ పెరగాలి. వాక్యం వింటున్నామండి. నాకు ఈ మధ్య అనుమానం వచ్చి మన లైవ్లో కూడా చెప్పాను, పొద్దున వింటున్నామండి, సాయంత్రం వింటున్నామండి, మధ్యాహ్నం వింటున్నామండి, 3 పేటలు ఉంటున్నామండి, మీరు చెప్పే వాక్యాలన్నీ వింటున్నామండి అన్న వాళ్ళతో నేను ఒక ప్రశ్న అడిగాను. వింటున్నారు, బాగుంది, మరి మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? మీ జీవితంలో ఆశీర్వాదం కలిగిందా? విన్నదాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? విన్నదాని ప్రకారంగా నడుచుకుంటే మనం మారుతాం, మన స్వభావాలు మారిపోతాయి, మన స్టేటస్ మారిపోతాం. మనం వాక్యానుసారంగా ఎంత గొప్పవారి మన సంగతిని గుర్తిస్తాం. ఎవడు చెప్పక్కర్లేదు ఇది తప్పు, ఇది తప్పు కాదు, ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదని. ప్రార్థించేవాడు, వాక్యం వినేవాడు ఏది తప్పో ఏది కాదో ఎరుకపరచబడతాడు. అద్దంలో చూసుకునేవాడికి నీ ముఖం నల్లగా ఉంది, నీ ముఖం మీద మచ్చ ఉందని ఎవడు చెప్పక్కర్లా. ఏంటంటే కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని, మన స్థితిని చూసుకోవటమే కాదు, వాక్యం పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మచ్చలను ఒప్పిస్తాడు, చూపిస్తాడు.
వాటి నుంచి విడుదల పొందే మార్గాన్ని చూపిస్తాడు. అందుకని వాక్యం ప్రార్థన, మళ్ళీ అక్కడికి వస్తున్నాను. వాక్యము ప్రార్థన, వాక్యములో మన స్థితి మనం తెలుసుకుంటున్నాం, ప్రార్థనలో దాని నుంచి మనం విడుదల పొందుతున్నాం, క్షమాపణ పొందుతున్నాం, శుద్ధీకరించబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ డబ్బుగా సంపాదన గురించి మరి ఎందుకో ఈ రోజున విశ్వాసులకు కూడా సంపాదన 6వ వచనం చదవండి. వంచకుడై ధనము సంపాదించడానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. 8వ వచనం, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పంచుకున్నవాడు దరిద్రులను కనికరించుకొరకు దాన్ని కూడబెట్టను. దుర్లాభముతో సంపాదించుకునే ఆస్తి, తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించుకోవటం, వడ్డీలతో డబ్బులు సంపాదించుకోవటం, ఏంటంటే వంచనతో డబ్బు సంపాదించటం. ఇలాంటి వాళ్ళు చాలా విచారం. క్రైస్తవ లోకంలో ఆ మధ్య ఒక టీం బయలుదేరింది, నేను మర్చిపోయినవన్నీ నాకు గుర్తులేవు. సంఘాల్లోకి వచ్చి సంఘస్థుల చేత మీరందరూ ఒక 100 1000 చెప్పారు, 100 కట్టండి, మీకు నెల 100 వచ్చేస్తుంది, నెలాఖరు మీకు 1000 రూపాయలు వచ్చేస్తాయి అని చెప్పి ఒక లాటరీ లాగా అందరినీ మంచి చేసుకొని ఒక సంస్థలాగా పెట్టి ఏదో రిసీట్లు కూడా ఇచ్చి అన్ని సంఘాల్లో జొరబడితే ఏంటంటే ముందు పాస్టర్ గారికి జాక్పాట్ వేసేవాళ్ళంట. పాస్టర్ గారికి మీ సంఘంలో 100 మంది చేత డబ్బులు కట్టిస్తే మీకు ఫ్రీగా ఇస్తామంటే, 100 మందితో కట్టిస్తే మీకు 500 ఇస్తామంటే పాస్టర్ గారులు మోసపోయి ఏంటంటే సంఘాలన్నీ చెదిరిపోయి ఇక్కడికి వచ్చి అడిగారు. ఒక 15-20 మంది పాస్టర్లు వచ్చారు. ఏంటండి ఎక్కడేమే మరి ఇంకేంటండి, చాలా సమస్యల్లో ఉన్నామండి, కోర్టు కేసుల్లో ఉన్నామండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, చచ్చిపోదాం అనుకుంటున్నాం, అక్కడ పారిపోదాం అనుకుంటున్నాం, అక్కడ మమ్మల్ని మోసగించారు, సంఘస్థులందరూ మా మీద పడి నువ్వే చెప్తే కదా మేము ఇచ్చామో, నువ్వే ఇవ్వమని మమ్మల్ని అన్నారు, సంఘాలు చెదిరిపోయినాయి అని. ఎప్పుడు డబ్బుకి మందిరంలో మనిషి భక్తికి లింక్ పెట్టకండి. అందుకే మన సంఘంలో ఈ డబ్బులు పోజేసేదంటే విషయం కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎవరైనా దేవునికి ఏదైనా ఇవ్వాలంటే కానుక పెట్టుంది, అంతేగాని ఒక మనిషి దాన్ని కలెక్ట్ చేసుకోవటం, దాన్ని మీ ఇష్టానుసారంగా వాడటం, దాన్ని లెక్కలు ఏదో రాసి ఇవ్వటం ఏముంది, లెక్కలు రాయటం ఏముందండి, ఎట్టన్నా రాయొచ్చు. లెక్కలు రాయాలంటే మనకేమన్నా తక్కువ? డబ్బులు సంపాదించాలంటే కష్టమే. 1 కోటి రూపాయలు ఇచ్చి లెక్క రాయమంటే 5 నిమిషాల్లో రాసేవాళ్ళు ఉన్నారు ఇవాళ. ఏంటంటే కంప్యూటర్ బిల్లులే కదా, ఇంతకుముందు అయితే బిల్ బుక్ ఉండేది, ఇప్పుడేం లేదు, ఇందులోనే బిల్ బుక్. అన్ని ఫేక్. అదే కదా ప్రభుత్వాల్లో జరుగుతుంది, అదే కదా పెద్ద పెద్ద వ్యాపారాల్లో జరుగుతుంది. అది యేసునామంలో జరగకూడదు. దేవుని బిడ్డకు డబ్బంటే ఇష్టం ఉండకూడదండి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. దేవుడు న్యాయంగా ఇచ్చింది చాలండి. మనకి 1 కోటి రూపాయలు వచ్చినా నీకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు హాస్పిటల్కి అయిపోతే ఏంటండి అసలు? ఇప్పుడు చూడండి ఎంతమంది కోటీశ్వర్లు భిక్షాధికారులు అయిపోతున్నారు. ఎట్టొచ్చిందో అట్టగే పోద్ది, ఎట్టొచ్చిందో అర్ధాంతరపు సీరంట అంటే అకస్మాత్తుగా వచ్చింది, అకస్మాత్తుగానే పోతుంది. అది దేవుడు ఏనాటికి ఆనాడు మనకిస్తానంటున్నాడు. మనం విశ్వాసం ఉంచితే దేవుని కార్యాలు చూడగలుగుతాం. డబ్బు కోసం కకృతి పడొద్దు, డబ్బును ప్రధానంగా పెట్టుకోవద్దు. ఏది మాట్లాడినా నాకు ఎంత ఇస్తావు అనే మాట చాలామంది నోట్లో నుంచి వస్తుంది లోకంలో. నా జీతం ఎంత, నాకు లాభం ఏంటి, నాకేమొస్తుంది చేస్తే అనేవాడు ప్రార్థన చేసేవాడు కాదు, అనేవాడు విశ్వాసి కానే కాదు, అనేవాడు వాక్యాన్ని ధ్యానించేవాడు కాదండి. ఏమొస్తుంది ఏంటి? దేవుడు ప్రతిఫలం ఇస్తాడని మొన్న కూడా చెప్పాను. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా దేవుని కృపల్ని ఇంతవరకు ఏంటండి దీనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఏ పరిచర్య ప్రారంభించలేదండి. ఏది ప్రారంభించిన, ఒక పుస్తకం ప్రింట్ చేసినా, ఒక మ్యాగజైన్ ప్రింట్ చేసినా, ఒక మీటింగ్ పెట్టినా, ఒక గెట్ టుగెదర్ పెట్టినా, ఏది వాళ్ళు ఇస్తే మీరు ఇస్తే నేను పెడతాం, నాకెంత మిగలాలి, నాకు కావాలి అని కూడా లెక్కలు వేసుకొని చేసేది సేవ అనరు, అది బిజినెస్ అంటారు. లావాదేవీలు నష్టపడి చూసుకొని నష్టాలు వచ్చే కంపెనీలు ఏం చేస్తారండి?
అప్పు తెచ్చి కొనసాగిస్తారా? క్లోజ్ చేస్తారు. అంధకార స్థలములలో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానన్నారు. నా జీవితంలో నేను చూసింది, ఎదురు చూసిన వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే ఎక్కడి నుంచో దేవుడు తెచ్చిస్తాడండి. ఎంతో అద్భుతంగా 100 కొలది సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. అది ప్రతి ఒక్కరూ అనుభవించి, ఒక సేవకుడికే కాదు, ప్రతి విశ్వాసే కూడా. యెహోవా ఈరే అని పాడబాడాం కదా, అంటే ఏంటంటే అర్థం? యెహోవా ఇయ్యడు అన్నారంటే ఎవరు? యెహోవా ఈడే అంటే యెహోవా ఇయ్యడు. తప్పు పాడుతున్నారంటే వీళ్ళు. యెహోవా ఇయ్యడా? ఈరే అంటే యెహోవా ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఏముంది ఇంగ్లీష్ మీనింగ్? హీబ్రూ వర్డ్ అది. ఏమనుంది? ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు, చెప్పండి తెలుగు సరిగ్గా, ప్రొవైడ్, సమకూరుస్తాడు. నా దేవుడు సమకూరుస్తాడు. నాకు కావలసినవి నా దేవుడు సమకూరుస్తాడు. ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు ఆయన సమకూరుస్తాడు. అజ్ఞానుల విషయంలో, అవిశ్వాసుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాపము దాచిపెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి చూడండి. అక్కడ 19వ వచనం చదవండి. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలిగిన పేదరికము ఇంతంతా కాదు. మనం అనుకుంటాం రైతులు పేదోళ్ళని. వాళ్ళకి ఏమి లేకపోయినా కడుపు నిండా ఆహారం ఉంటుంది. ఏంటండి, మీరు రైతులను చూడండి, వాళ్ళకు బొజ్జలు ఉండవు, వాళ్ళకి బీపీలు షుగర్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, మందుల ఖర్చు ఉండదు. సరే, దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు అని విశ్వాసం ఉన్నవాడు తాపత్రయపడడు. నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇల్లు కావాలంటే ఇస్తాడండి. ఎంతమందికి ఇల్లులు ఇచ్చాడు మన సంఘంలో? ఎంతమంది ఇల్లులు వచ్చారు? ఇల్లులు ఉన్నోళ్ళు చర్చికి రారు, అదే కొంచెం ఇచ్చారు. మీరు ఎంతమంది ఇల్లు ఇచ్చారు, మీరు కట్టుకున్నారు, చర్చికి వచ్చాక చేయి చూపించండి. ఇక్కడ ఉన్నారని చూద్దాం. ఒక ఆయన, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, హల్లెలూయా, 5, 6, కొన్ని వందల మంది కట్టుకున్నారండి. ఈ చర్చి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఇల్లులు లేవు. చర్చి వచ్చేటప్పటికి ఇక్కడ ఇల్లులు అంటే గుడిసెలు ఉన్నాయి, అద్దెలలో ఉన్నారు. ఇవాళ చర్చి కట్టిన మరుసటి సంవత్సరం నుంచి చుట్టూన్న విశ్వాసాలు అందరికీ ఇల్లులు వచ్చాయి. అంతే, చర్చి మానేశారు. పోయినాయి, ఇల్లులు పోయినాయి. ఎటు పోతాయి? అమ్మేసుకున్నారు, దివాళా తీశారు. ఏంటంటే దేవుడు ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుడు ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకుంటే, దేవుడు కలిగిన వాడికి ఇవ్వండి, లేనివాడికి అది కూడా తీసేమన్నాడు కదా. ఇంకొక మాట చూడండి అక్కడ 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇంత మంచి మాట. ఏం కలుగునట్ట? డబ్బులు మెండుగా కలుగును అనలేదండి, ఆస్తి మెండుగా కలుగును అనలేదు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా, దండిగా. మళ్ళీ బైబిల్ చెప్తుందండి, నమ్మకస్తుడైన వారిని ప్రభు ఎప్పుడు ఓవర్లుక్ చేయడు, చూడనట్టు ఊరుకోడండి. నమ్మకమైన వాడిని ఎవడు గుర్తించబోవచ్చు నీ నమ్మకత్వాన్ని, ఎవరు నిన్ను మెచ్చుకోకపోవచ్చు, ఎవరు నీకు దానికి తగిన ప్రతిఫలం ఏమి ఇవ్వకపోవచ్చు. ఏమైనా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని దీవెన నీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. నాకు అప్పుడప్పుడు బైబిల్లో ఉన్న వారందరిలో బాగా నమ్మకస్తుడైన వాడు ఎవడు అనే ప్రశ్న వస్తుంది. ఎవరో చెప్పండి? మోషే. నోవా నమ్మకస్తుడు, తాగాడు. ఎవరండి? ఊరియా. ఎవరు?
పెద్ద వ్యక్తి ఏం కాదు ఆయన, పెద్ద విశ్వాసి కాదు, పెద్ద నాయకుడు కాదు, పెద్ద రాజు కాదు, మామూలు సైనికుడు అంతే, ఒక సైనికుడు అంతే. కానీ అతనికి నమ్మకస్తుడు. రాజు గారికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎంత నమ్మకం ఆయనకి, ఆయన ఎంత ద్రోహం చేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అతని గురించి ఊహించలేదు. అసలు మనలోడైతే ఏంది రాజు ఇట్ట పిలిపించాడేంటి, నన్ను ఇంటికి పో అంటాడేంటి ఎన్నిసార్లు, పక్కన బట్టలను తెలిసి ఏందయ్యా ఈ రాజుగారు ఇట్టన్నాడు, పని చేయండి, యుద్ధానికి వెళ్ళండి, కూర్చున్నావే అనేవాడు. ఇంటికి పోయి పడుకో, భార్యతో సంతోషించి అంటాడేంటి. రాజుగారికి ఏమైంది ఈ మధ్య? రాజుగారు చేసిన పని భటులకు తెలీదా? రప్పించుకున్నాడని ఉంది. ఎవరు తీసుకొచ్చారు మరి? తెలుసు. ఏమన్నంటే మళ్ళీ రాజుగారు బాధపడతారు, నోరు మూసుకున్నారు అంతే. ఎక్కడ చెప్పొద్దని చెప్పకుండానే చెప్తారు కొంతమంది. ఎక్కడ చెప్పొద్దని చెప్తారండి. అయ్యో, అసలు ఏమి అది ఇచ్చలా, ఒక్కటే ఆయన బాధ, తిన్ను పో తాగంటే. బాబు, నా తోటి వాళ్ళందరూ అక్కడ యుద్ధం చేస్తున్నారు, నా తోటి వారందరూ ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తుంటే ఆ సైనికుల్లో ఒకడైనా నేను తిని తాగి పడుకోవటానికి ఇది సమయమా? ఎంత తాగించాడు, మత్తు పెట్టి ఎంత పోరాటం పెట్టాడో చూడండి మీరు. మళ్ళీ అక్కడికి వెళ్తే డీటెయిల్కి వెళ్తే చాలా ఉన్నాయి అక్కడ. సరే, ఇంకేది కుదరనప్పుడు ఉత్తరం రాసి ఎవరి చేతికి ఇచ్చి పంపించాడు? ఆయన చేతికే ఇచ్చాడు. ఏముంది ఆ ఉత్తరంలో? ఇతని యుద్ధంలో ముందు పెట్టి చంపేయనుంది అని. ఎవరికి ఇచ్చాడు ఉత్తరం? అంటే ఎంత నమ్మాడు దావీదు, వీడు చావన్నా చేస్తాడు కానీ నా ఉత్తరం మాత్రం అంత నమ్మకస్తుడు. దావీదుకి తెలుసు నమ్మకస్తుడు అని. నమ్మకస్తుడికి ద్రోహం చేశానే అని బాధ తర్వాత పడ్డాడు. కానీ అబ్బాబ్బాబ్బా, ఇది ఎవరికి చూపించుకో అంటే చాలు, ఇందులో ఏముందో అని చూసేస్తారు మీరు. మానవ స్వభావం అది. ఇంతకుముందు ఇన్లాండ్ లెటర్స్ ఉండేవి. ఇంగ్లాండ్ కాదు, ఇన్లాండ్. 3 పక్కల ఇప్పుడు పూర్తిగా అంటించేస్తున్నారు. ఇంతకుముందు ఒక పక్క అంటిస్తారు, ఈ పక్క ఆ పక్క అంత ఉంటుంది. ఆ ఉత్తరాలు ఎందుకు వేస్తారంటే పోస్ట్ కార్డ్ అయితే అందరూ చదివేస్తారు. ఏదైనా సీక్రెట్స్ ఉంటేనే ఇన్లాండ్ లెటర్ వేసుకుంటారు. అది 5 పైసలు, అది 15 పైసలు ఆ రోజుల్లో. అది వేసుకుంటే కొంతమంది అద్దీసి వాళ్ళ ఉత్తరం వీళ్ళకి వెళ్తుంది, నీకెందుకు మధ్యలో. ఉరియా కనుక అలా చూసుంటే ఏంటుందో ఇందులో, ఏదో రాజుగారు అనుమానంగా ఉన్నారు, ఏమిచ్చి పంపిస్తున్నాడో నాకు చూద్దామని చూసుంటే గనక కథ వేరేలాగా ఉండేదేమో. కానీ కోపం వచ్చేదేమో దావీదు మీద తిరగబడేవాడేమో. కానీ తన డ్యూటీ తాను చేసుకున్నాడండి. మనకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. నాకు ఎన్ని విషయాలు తెలియకుండా ఉంటే నేను అంత ప్రశాంతంగా ఉంటాననిపిస్తుంది ఈ మధ్య. ఏంటంటే సీసీ కెమెరాలు చూడకుండా ఉంటే నేను హాయిగా నిద్రపోతున్నా. సీసీ కెమెరా చూసామనుకోండి, ఆ బ్రదర్ సంగతి చూసామనుకోండి, ఇక ఆయన గురించి మనం ఆలోచిస్తూ మొదలుపెట్టామనుకోండి, ఆయన కొరకపెట్టి నిద్రపోతుంటాడు అక్కడ. కానీ మనకు నిద్రపోతుంది. ఏంటి బ్రదర్ ఇలా చేస్తున్నాడు? ప్రతిదీ పట్టించుకోవటం ఎందుకు? అందుకని మొన్న నుంచి నేను వినోదం చూసి నవ్వుతున్నానంటే ఏం చెప్పటల్లా అంటున్నాను అంతే. ఎందుకు ఊరికే గెలికి అడగటం, మళ్ళీ అడిగి ఆయన చెప్పిన దాన్ని పెట్టి మళ్ళీ బాధపడతాం. మనకు తెలియలేదు అనుకో, మనకు సంబంధమే లేదు అసలు. తెలిస్తే గద్దించకుండా ఉండకూడదు, తెలిస్తే దాన్ని డీల్ చేయాలి, దాన్ని సరి చేయాలి. తెలియనంతసేపు మనకు అందులో పాలిభాగస్తులం కాదు. పరుల పాపములో పాలిభాగస్తుడమై ఉండొద్దు అన్నాడు ప్రభు. అంటే ఒక నాయకుడిగా మనకు కొంత బాధ్యతలు ఉన్నాయి, ఒక తండ్రిగా నీకు కొంత బాధ్యత ఉంది, ఒక కుటుంబంగా మీకు బాధ్యతలు ఉన్నాయి. ఆ విషయం చెప్పడం లేదు నేను. అనవసరమైన వాళ్ళ సంగతులు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడెక్కడో ఎవరో ఏదో అయిందంట, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఊరికే ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం వాడు చేసుకుంటూ, ఊహాగానాలు చేసుకుంటూ, అది వినే వాళ్ళ మనసులన్నీ పాడు చేసుకుంటూ ఒకలాంటి చేదు అనుభవం, విసుగు పుట్టేస్తుంది. పాపాన్ని తవ్వద్దు. యేసయ్య చూసి చూడనట్టు ఊడుకుంటున్నాడంట మనల్ని. అసలు మన పాపాలన్నింటినీ ఆయన చూస్తే మన తలలు మించిపోయి ఉన్నాయంటండి.
నా పాపములో అధిక భాగం ఆయన మరిచిపోయాడు. ఆయన దుర్నీతి యందు సంతోషించడు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అన్నప్పుడు అండి, ఆ తప్పును మళ్ళీ ఏం చేశావు, ఎప్పుడు చేశావు, ఎలా చేశావు, ఎక్కడ చేశావు, ఇవన్నీ వినిపించుకుంటుంటారు కొంతమంది కావాలని. గబ్బది పెంట కుప్పలు గెలిగితే ఏం పెంట, ఎప్పుడు పడింది ఏంటండి, ఏముంది అందులో ఆడది వచ్చి అసహ్యం, చెప్పకయ్యా ఆపయ్యా, ఇక చాలు ఆపో. ఏంటండి కొంతమంది జూమ్లోకి వచ్చి కూడా చెప్తుంటారు వాళ్ళ హస్బెండ్ గురించో వాళ్ళ వైఫ్ గురించో కొన్ని సంగతులు ఉంటాయి, ఫ్యామిలీ విషయాలు. వాళ్ళు పాప బాధ తట్టుకోలేక జూమ్లో అందరితో చెప్తుంటే నేను ఆపుతాను. ఆగండమ్మా, మీరు వ్యక్తిగతంగా వాట్సాప్ పెట్టండి కావాలంటే ప్రార్థనకి, అందరిలో చెప్పుకోవాల్సిన అవసరం అది లేదు. చెడుగా అందరిలో చెప్పకండి, మంచి అందరిలో చెప్పండి. భార్యను గురించి చెప్పేటప్పుడు చాలామంది ఆమెలో ఉన్న బలహీనతలన్నీ చెబుతాడు, కూర బాగా చేస్తాను చెప్పడం. భర్తను గురించి చెప్పినప్పుడు కూడా ఆయన ఏది నెగిటివ్ పాయింట్ ఉందో అదే చెప్పుద్ది, కానీ ఆమెకి ఎన్నిసార్లు ఉన్నాడో చెప్పడం, ఎన్నిసార్లు ఆమెకు సహాయం చేశాడనే చెప్పడం. ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు చెప్పుకొని దిద్దుకోండి, మంచిది, చెప్పుకోవాలి, ఒకరినొకరు దిద్దుకోవాలి. కానీ బయట చెప్పినప్పుడు ఒకరి బలహీనతను ఎత్తి చూపించటం, నువ్వు వారికి కీడు చేస్తున్నావు, నీ యొక్క గర్వానికి కారణమవుతుంది. నువ్వు ఎప్పుడైతే నీవు ఇంకొకరు తప్పు చెప్తావో, ఇతరుల తప్పులు పట్టుకోవాలని ప్రయత్నించినంతసేపు అంతకంతకు నా హృదయమో చెడిపోతుంది అన్నాడు. ఒకడు తప్పిదములో పడ్డాడని మనం ఎరిగితే నేనును అటువంటి తప్పిదములో పడుదునేమోనని. ఒక్కసారి చదివేండి చివరిగా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనమేనా? ఎస్, చదవండి సహోదరులు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అని అందరూ తీసుకోండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కున్న యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకురావాలి. అదే మన ప్రయాస. ఎవడైనా తప్పులో పడ్డాడంటే తప్పు చేశావని నింద మోపటం కాదండి. తప్పు చేసినోడికి తప్పు చేశాననే నింద నువ్వు ఎవ్వడు చెప్పకముందే వాడి మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. తప్పు చేశారని కుమిలిపోయేవాళ్ళు, చెప్పుకోలేక దాంట్లో నుంచి బయటపడలేక ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారండి. నువ్వు పోయి వాడి తప్పుని ఎత్తెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అలాంటి తప్పు వాడు చేశాడు, నేను కూడా చేస్తానేమో అని నీ విషయమై జాగ్రత్తగా చూచుకొనుచు అట్టి వారిని దీనంగా, ఏదో పెద్ద పెద్ద హీరోలాగా వాళ్ళని పైకి లాగటం కాదు. నేను నీలాగే శోధించబడ్డానయ్యా, నన్ను దేవుడు తప్పించాడయ్యా, నిన్ను తప్పిస్తాడు, నువ్వు నీ దోషం ఒప్పుకో, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని మందిరానికి రా అని మంచి దారికి. ఈ వైకుంఠపురంలో అట్లాంటి సేవ ఎంత ఉందో తెలుసండి, అక్కడ ఎంత ఉందో తెలుసా అండి. పలకరించే నాదుడు లేరు, ఎంతమంది యవనస్తులు ఉన్నారు అక్కడ. ఈ ఆదివారం మీటింగ్ ఇక్కడ మానేసి అక్కడ పెట్టుకుందాం ఉంది నాకు. లాయర్లు ఉన్నారు, డిగ్రీ చేసే కుర్రోళ్ళు ఉన్నారు. వైకుంఠపురంలో ఒక్క చదువుకున్న వాళ్ళు లేడు. ఆ స్థలంలో నేను సేవ ప్రారంభించినప్పుడు ఎక్కువ చదువుకుంటే 8th క్లాస్ చదువుకున్నాడు, మించిపోతే 10th ఫెయిల్ కూడా ఉన్నాడు అంతే అక్కడ. అట్లాంటిది అక్కడ దేవుడు రక్షించబడిన తర్వాత దేవుని ఆశీర్వాదం అదే ఇళ్లల్లో ఉన్నారు. ప్రభుత్వం ఏం చేసింది దేశానికి అని చూస్తే, 50 సంవత్సరాల క్రితం ఏ చిన్న ఇల్లు ఉన్నారో అదే ఇంట్లో ఉన్నారు. డ్రమ్ములు నీళ్లు పట్టుకొని ఇల్లంతా ఉన్నదే పెట్టంత ఇల్లు, దాంట్లో డ్రమ్ములు నీళ్లు పట్టుకొని ఇప్పుడు కూడా అదే పెట్టుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు కూడా మీలో చాలామందికి పైపులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, ఏదంటే వ్యాన్ వస్తుంది, కానీ వాళ్ళు డ్రమ్ముల్లో నీళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. భలే ఏడుపు వచ్చింది నాకైతే. కానీ ఆ చిన్న గుడిసెలో నుంచి బయటకు వచ్చి ఏం చదువుతున్నావు అమ్మాట, నేను లా చదివి ముగించేశానంటుంది ఒక అమ్మాయి. నేను ఏదో కోర్స్ చేశానంది ఇంకొక అమ్మాయి, మర్చిపోయాను నేనేంటో.
బిఏ చదివారు, ఎంఏ చదువుతున్నారు, ఏంటి చదివారు, డిగ్రీలు చేశారు, గ్రాడ్యుయేట్స్గా ఉన్నారు. చూస్తే ఉద్యోగాలు లేవు, మళ్ళీ ఎక్కడో టెంపరీ పనులు చేస్తున్నారు. దేవుని ఆశీర్వాదం ఒకవైపు వస్తున్నా మనం ఈ లోకంలో అదే చాలామంది వైకుంఠపురంలో ఉన్న వాళ్ళు వేరే వేరే స్థలాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ బాగున్నారు దేవుని కృప వల్ల. వీళ్ళు బాగున్నారు, నేను కాదంటలా. కానీ అదే ఇంట్లో అదే పరిస్థితి. ఇంకా వృద్ధులు అయితే చెప్పక్కర్లేదు, ఎంత బాధలో ఉన్నారు. చాలామంది ఒకప్పుడు ఎంత బ్రైట్గా ఉన్నోళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు చూస్తే, ఎంత పొజిషన్లో ఉన్నవారు ఏమీ లేని అనారోగ్యాల పాలయ్యే వాళ్ళ ముఖాల్లో దుఃఖం, వేదన చూసినప్పుడు కొందరేమో మళ్ళీ తాగుబోతులుగా పాత జీవితానికి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే వాళ్ళని మంచి దారికి తీసుకొచ్చేవాళ్ళు లేరా, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరా. ఒక్కొక్క ఊర్లో 100 మంది ఉన్నారండి. మన సంఘం 1000 మంది కాదండి, 1500 మంది కాదండి, ఒక్కొక్క ఊర్లో 1000 మంది ఉన్నారు. మంచి దారికి ఒక వ్యక్తిని అటు రాడండి, వాళ్ళు మారండి, వాళ్ళు వినరండి, వాడు అంతేనండి అనేవాళ్ళుగా ఉంటే మనకి లోకస్తులకి తేడా లేదండి. మనం ఎవరిని మార్చలేం, మనం ఎవరిని బాగు చేయలేం. కానీ మన ప్రభు చెడిపోయిన వారిని బాగు చేసేవాడు, నశించిన వారిని రక్షించేవాడు, పడిన వారిని లేవనెత్తేవాడు. మంచి దారికి తీసుకురావాలి. నీ విషయమే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది వాళ్ళ యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు, యవనస్తుల్లో మాట్లాడతాను నేను కూడా, ఏంటాడు ఇక పోజు, ఏందో చుట్టూ ఏదో షురిపోయిన ప్యాంట్ వేసుకో, ఇట్లాంటి ప్యాంట్లు తెచ్చి రాకపో అన్నాను అనుకో, వాడిని సంపాదించుకుంటానా పోగొట్టుకుంటానా ఏంటో. నువ్వు యవనస్తులు కొన్నప్పుడు నువ్వేం చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో, సరిపోద్ది. మీ నాన్న తిట్టాడు కదా నువ్వు కొన్నప్పుడు, అప్పుడు ఈ లేవులే ఇంకోటి ఉన్నాయి, అప్పుడు ఆ పొజిషన్లో ఎక్కువ అప్పుడే ఉన్నాయి. అప్పుడు నోట్లో సిగరెట్ ఉంటే పోజు ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రభుత్వం మూసేది కాబట్టి మన దేశంలో ధన్యం. లేకపోతే ప్రతి వాడికి తాగకపోయినా నోట్లో పెట్టుకుంటాడు, ఆపేసి పెట్టుకుంటాడు. అది మళ్ళీ రెండోది కొనుక్కోవడం డబ్బులు ఉండవు, అదొకటి ఇటు తిప్పుకుంటా ఉంటాడు అనమాట, అంటుంటాడు అనమాట. ఏంటండి ఆ రోజుల్లో మరి వాడు 18 years అప్పుడు నువ్వేం చేసావు, నీ కొడుకు అదే చేస్తున్నాడు ఇవాళ. నువ్వేం చేసావు 18 years అప్పుడు, నువ్వేం చేసావు, నీకు టీవీ లేదు అప్పుడు, నువ్వు నవలు చదువుతా ఉన్నావు. ఏంటంటే మా యవ్వన కాలంలో టీవీలు లేవు. అప్పుడు మూవీలు ఉన్నాయి, టీవీలు లేవు. మూవీలు అంటే కూడా వైట్ అండ్ బ్లాక్, ఎక్కడో ఊరు బయట ఓ చిన్న సినిమా హాల్ ఉంటుంది ఎక్కడో ఒకటి. కానీ ఈ డిటెక్టివ్ నావల్స్ అని ఉంటాయి, ఇంతలా పుస్తకాలు. ఆ గంటకి బేడ అంటే 12 పైసలు అద్దెకు తెచ్చుకోండి. నేను రోజుకి 5 పుస్తకాలు చదివేవాడిని. అక్కడ ఎట్లుంటుందంటే, వస్తున్నాడు వాడు, తిరుగుతున్నాడు వీడు, సినిమా చూసినట్టు ఉంటుంది అనమాట. వాడు కొట్టాడు, వీడు వేసాడు, ఆ అమ్మాయి చూసింది, వీడు నవ్వాడు, వాడు ఏడిచాడు అని పుస్తకం చదవటం, పుస్తకంలో ఉంటుంది అనమాట. వాడిని ఎట్టా పట్టుకోవాలి, క్లైమాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అది క్యూరియాసిటీతో చదువుతుండేవాడిని అండి. ఎప్పుడైతే మోర్మన్స్ పొందానో చెత్త పుస్తకాలు చదవడం మానేసి నాకు ఉండదంతా ఒక్క పుస్తకం, ఈ పుస్తకానికి ఆధారమైన అనేక పుస్తకాలు. నువ్వు నీ ఎంటర్టైన్మెంట్లో ఉన్నావు, వాడు ఎంటర్టైన్మెంట్లో ఉన్నాడు, వాడి ఏజ్ అది. కాబట్టి నువ్వు వాళ్ళ కాళ్ళల్లో వాళ్ళ చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టుకొని నడవమన్నాడు. అప్పుడు నీకు అర్థమవుద్ది, నీకు సానుభూతి వస్తుంది, నీకు గ్రహింపు వస్తుంది, నీకు ప్రేమ పుట్టుద్ది, నీకు జాలి కలుగుద్ది, సాత్వికంతో చెప్తావు, మరి నేను అట్టగా పాడైపోయాను రా, కానీ ప్రభు నన్ను ముట్టుకున్నాడు, నువ్వు అలా పాడవద్దు అని చెప్తావు. అంతేగాని కర్కశంగా యవనస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మొండికెత్తేస్తారండి. పిల్లల్ని కొట్టడం మొదలు పెట్టకండి దయచేసి. కొట్టే అంత స్థాయికి తల్లిదండ్రులు వెళ్ళకూడదు. మాటతోనే బిడ్డల్ని కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. ప్రేమతో, మాటతో ఇది రెండు కుదరకపోతే, అసలు ఈ రెండు చేయాలన్నా దాని వెనకాల సపోర్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడంతా ప్రార్థన గురించే వస్తున్నాం. ఏంటది? వినకపోతే ప్రార్థన చేసి చెప్పు, వింటాడు. ఏ పనైనా నీకు సాధ్యం కాకపోతే ప్రార్థన చేసి చెయ్యి. నేను ట్రై చేస్తానండి, నా చేత కావట్లేదు, ప్రార్థన చేసి ట్రై చేయి, అది సక్సెస్ అవుతుంది. ప్రార్థన చేసి నువ్వు ఒక వ్యక్తిని
పిలువు దేవుని మందిరానికి, వస్తాడు. అతని గురించి నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయి, అవసరమైతే రోజుల తరబడి ప్రార్థన చేయి. జార్జ్ ముల్లర్ తన జీవితంలో కొన్ని వేల మంది కోసం ప్రార్థన చేశాడు వాళ్ళ రక్షణ కొరకు. ఆయన చనిపోయే ముందు రాసుకున్నాడు, నేను ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ రక్షించబడ్డారు, ఒక ఇద్దరు మాత్రం నా నోట్బుక్లో పేర్లు రాసుకున్న వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదే అనే విచారంతో చనిపోయాడంట. చనిపోయిన ఒక గంట లోపల ఇంకా బాడీ ఇంట్లో ఉండగానే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు ఎక్కడ, జార్జ్ ముల్లర్ గారు ఎక్కడ, జార్జ్ మెస్రానా జార్జ్ ముల్లర్ అన్నా, జార్జ్ ముల్లర్ అన్నారు కదా, జార్జ్ ముల్లర్ గారు ఎక్కడ, జార్జ్ ముల్లర్ గారు ఎక్కడ, అయ్యో ఈయన నా కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేశారు, ఈరోజు పరిశుద్ధాత్ముడు ముట్టాడు, నేను రక్షించబడ్డాను, ఈ సంతోషం చెప్దామంటే నాకు దక్కలేదే అని ఆ సమాధి దగ్గరకు వచ్చి, అక్కడికి వచ్చి చనిపోయిన దగ్గరకు వచ్చి చెప్పాడు. ఇంకొకడున్నాడంట, ఆయన సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్ళిపోయి పెట్టి గోతులో దింపబోయే ముందు ఒకడు పరిగెత్తుకుంటూ గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఏంటని చెప్తే, అయ్యగారు నా కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేశారు, నేను ఆయనకి సంతోషం చెబుతామని వచ్చాను. అయ్యగారు చనిపోయారు కానీ ఆయన చేసిన ప్రార్థన చనిపోలేదు, నేను రక్షించబడ్డానని సమాధి మీద నిలబడి, ఆ పెట్టి దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పాడంట. మనం ప్రార్థన చేస్తే ఎవ్వడు మారకుండా ఉండడండి. చెప్తే వినరు, కొడితే వినరు, బతిమలాడితే వినరు, ఆశ పెడితే వినరు, డబ్బులు ఇస్తారంటే వినరు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండమంటే చేయడు. కానీ నువ్వు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆత్మను సంపాదిస్తావు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి, ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడేం చేశాడు, ఇప్పుడేం చేశాడు? ఏంటి వేదన పడి ప్రార్థన చేశాడు ఆయన. ఏ ఒక్కడు నువ్వు నాకు అప్పగించిన వారు నేను ఇందాక అయిపోయినా, టైం అయిపోయింది, రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. పన్నెండు మాత్రం చదవండి సరిపోద్ది. ఆయన వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించు వాడిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనములు నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప మరి ఎవరునూ నశింపలేదు. నీవు నాకు ఇచ్చిన వారి కొరకు నేను ప్రార్థించాను. ఇంకా ఆ వచనం మీరు ఆ అధ్యాయం మీరు బాగా చదివితే ఇక్కడ యేసు ప్రభు చేసిన ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలో నీవు చాలా మాటలు ఉన్నాయి. ఇంకా 7వ వచనం అండి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుతానని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించున్న వారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకమంతటి కొరకు చేసే ప్రార్థన వేరు, దేవుడు నీకు అనుగ్రహించిన వారి కొరకు నువ్వు చేయవలసిన ప్రార్థన వేరు. నీ ఇంట్లో ఉన్న బిడ్డలు, నీ కుటుంబం అంతా దేవుడు నీకు ఇచ్చారు. నువ్వు సంపాదించుకున్న వాళ్ళు కాదు. నేను పెళ్లి చేసుకున్నాను అనకండి. ఏంటండి, నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ బిడ్డలు దేవుడు నీకు ఇచ్చిన వారు. నువ్వు మొదటి ప్రార్థన ఊరంతరికి ప్రసంగాలు చేస్తారు కొంతమంది, భార్య బిడ్డలు ప్రభు కొరకు సంపాదించుకోరు. ముందు ఇంట కలిసి రచ్చగలవమన్నారంట. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి. సువార్త సేవ చేస్తున్నారు అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి అన్న చాలామంది స్త్రీలు అడుగుతుంటారండి. అక్కడక్కడ పెద్ద నడి వయసుకు వచ్చిన వాళ్ళు, పెద్దోళ్ళు. కానీ మరి ఎక్కడమ్మా మీ బిడ్డలంతమంది, మీ వారు ఎక్కడ అడిగితే ఆయన మారలేదండి, పిల్లలు ఎవరు మారలేదండి, నేను మాత్రం 5 ఊర్లో సేవ చేస్తున్నానండి అంటాడు. ముందు అక్కడ చెయ్యమ్మా, ముందు భర్తను సంపాదించుకో. ప్రభు అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన వారిని. ఏంటండి, నా తాపత్రయం అదేనండి. చాలామంది మారుతున్నారు మనకు దీన సేవలో. చాలామంది రోజుకు సాక్ష్యాలు చెప్తున్నారు మనకి, రకరకాల సాక్ష్యాలు. కానీ అవి చూసి ఆర్భాటం చేయటం కంటే ఈ సంఘంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళల్లో చాలామంది వెనకబడిపోయి ఉన్నారు.
దేవుడిచ్చిన వారు, మళ్ళీ చెప్తున్న ఒక్కసారి కల్వరి చర్చిలో అడుగుపెట్టిన వాడు దేవుడిచ్చిన వాడు నాకని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఏ ఆకర్షణ లేవు, అడ్వర్టైజ్మెంట్లు లేవు. ఎవరైనా పొరపాటున వచ్చినా, ఎవరితో చెప్పొచ్చినా, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ చెప్పొచ్చినా, వాళ్ళ నాన్న చెప్పొచ్చినా, ఇంకో ఫ్రెండ్ తీసుకొచ్చినా, దేవుని నిర్ణయంలో ఉన్నోళ్ళు మాత్రమే ఈ చర్చిలో రాగలరండి. ఈ చర్చిలోకి వచ్చి నువ్వు యాక్టివ్గా పాలుపొప్పులు పొందాలనే ఆశ వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. బికాజ్ నిన్ను ఎవరు పిలవలేదు, నీకెవరు ఆశ పెట్టలేదు ఏదైనా చేయమని, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని. యూఆర్ డూయింగ్ ఇట్ విత్ ఆల్ హైట్. దాగుండి చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు కూడా దాగుండి సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం వన్స్ యు కమ్, దేవుడు ఇచ్చాడు, దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు. అట్లాంటి వాళ్ళు ఇలా చెదిరిపోతున్నప్పుడు, అలాంటి వాళ్ళు ఒక స్థాయి వచ్చేటప్పటికి గర్విష్ఠులు అయిపోతున్నప్పుడు, లోకానికి వెళ్ళిపోతున్నప్పుడు, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు, ప్రార్థన చేయటం మానినప్పుడు సాతాను చేతుల్లో చిత్తు అయిపోతామాట. వాక్యం వినకుండా చేసే ప్రార్థన దేవుడు వినడం. దేవుని కంటే లోకాన్ని, ధనాన్ని ప్రేమించేవాడి ప్రార్థన దేవుడు వినడం. ఆత్మలను సంపాదించేవాడు మాత్రమే దేవుని మెప్పును పొందుతాడు. కాబట్టి మనం ఈ సంఘంలో చెదిరిపోయిన ఆత్మలు చాలా ఉన్నాయి. వాక్యాన్ని ప్రేమిద్దామండి. దేవుడు మంచి సహవాసం ఇచ్చాడు, మన అవకాశాలు ఇచ్చాడు, మినిస్ట్రీ చేయడానికి అవకాశాలు ఇచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు, ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు, అన్ని విధాల దేవుడు మనల్ని దీవించాడు. కృతజ్ఞత కలిగి ఉందాం. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఆయన్ని ఆరాధించడం నేర్చుకుందాం, స్తుతించడం నేర్చుకుందాం. లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారండి? జూమ్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారండి? ఓకే, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ. లైవ్లో చివరి దాకా ఉన్నందుకు ఇదిగో ఆశీర్వాద ప్రార్థనతో ముగిస్తున్నాం. చివరి ప్రార్థనలో కూడా పాల్గొనండి. జూమ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. మీతో కూడా మాట్లాడుతూనే ఉన్నాను నేను, మీరు కూడా విన్నారని నమ్ముతున్నాను. మీకు ఆ వైకుంఠపురం చూపిస్తాములేండి ఒకరోజు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు చేద్దాం. అనేక విషయాలు మాతో మాట్లాడమయ్యా. వాక్యాధారంతో అనేక సమస్యలు పరిష్కరించుకోవడానికి, ప్రార్థనతో అనేక అద్భుతాలు చూడడానికి మాకు అవకాశం ఇచ్చామయ్యా. నమ్మకస్తులుగా చేయనైనా, నన్ను నమ్మకస్తులుగా చేయయ్యా. నమ్మకస్తులైన వారికి కలుగు మెండు దీవెనలు, మెండైన దీవెనలు పొందే వరకు నాయన, పొందినప్పటికీ నమ్మకస్తులు ఉండడానికి నాకు సహాయం చేయని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి నీ పాదాల సన్నిధికి వస్తున్నామయ్యా. మేము ప్రార్థిస్తుకుంటున్నామని సంతృష్టి చెందక, మా కంఠధ్వని నీ సన్నిధిలో వినబడుతున్నదా అని పరిశీలించుకున్నటకు, నీ ధర్మశాస్త్రానికి చెవి యొక్కకపోతే మేమెంత ప్రార్థన చేసినా మా ప్రార్థన వినమని గ్రహించి, నీ వాక్యానికి లోబడడానికి, నీ చిత్తానికి లోబడడానికి, మా ప్రార్థనలకు నాయన అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెనలో జవాబులు పొందడానికి సహాయం చేయయ్యా. దేవా, నీక మా హృదయంలో పాపమును లక్ష్యము చేసినట్ల మా మొర ఆలకించవన్నావయ్యా. ఎంతసేపు ప్రార్థించామని కాదు, నీతో కనెక్ట్ అయ్యామా, నీ స్వరమును విన్నామా, నీ వాగ్దానాలు పొందామా, ఆ ప్రార్థనా శక్తి ద్వారా మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్న వారిని పరిశీలించుకుంటకు సహాయం చేయనాయన. డబ్బు చేయలేని కార్యాలు ప్రార్థన చేస్తుందని, మనుషులు చేయలేని కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతామని హృదయాలను మార్చగలిగిన దేవుడిగా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలవన్న విశ్వాసముతో మా ప్రార్థన శైలి ఉండడానికి సహాయం చేయ. ఎడతెగని ప్రార్థన మాకు నేర్పించు నాయన తండ్రి. పట్టుదల ప్రార్థన మాకు నేర్పించు ప్రభువా. ఒక్కొక్క వ్యక్తి కొరకు ప్రార్థించి 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 నీవు మాకిచ్చిన వారందరినీ నీ కొరకు సంపాదించుకోవాలయ్యా. ప్రతి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడిగా చేయనాయన. ప్రతి తల్లి రేయి మొదటి జామున లేచి
తన పసిబిడ్డల ప్రాణము కొరకు మొరపెట్టే తల్లిగా చేయి తండ్రి. ప్రతి సంఘ కాపరి, సంఘంలో ఉన్న గొర్రెల కొరకు, విశ్వాసుల కొరకు, అవిశ్వాసుల కొరకు, తప్పిపోయిన వారి కొరకు, చెదిరిపోయిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి సహాయం చేయ. అయ్యా, ఈ కల్వరి చర్చలో ఎంతో మంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా. ఎంతో మంది లాక్డౌన్ టైంలో చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా. మందిరాలు లేకనైనా మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా, వారిని మళ్ళీ పట్టుకోయ్యా. ఏ ఒక్కడు నశించడం ఇష్టం లేదన్నావు కదా. ప్రోడిగల్స్ తిరిగి రావాలయ్యా. తప్పిపోయిన కుమారులు తిరిగి రావాలయ్యా. రప్పించు నాయన, రప్పించు నాయన. ఒక్కసారి కల్వరి మందిరంలో అడుగుపెట్టి బాప్తిసం పొందిన వారు ఎక్కడున్నా సరే నీ సాక్షులుగా ఉండని నాయన. పాప ఊబిలో ఉంటే, లోకపు కట్టుల్లో ఉంటే ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వారిని విడుదల చేయించున్నాము తండ్రి. దేవా, నీ సన్నిధిలో వారిని తిరిగి రప్పించు నాయన. నీతో సమాధానపడని అయ్యా. వారి జీవితాలు వృధా అయిపోకముందే, వారి జీవితంలో నుండి ఎండిపోకముందే నాయన నీకు అప్పగించుకున్నట్టుకు సహాయం చేతండి. అతిక్రమాలు దాచి 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 ఆ పాపములలో పట్టబడి కుమిలిపోయేవారిగా కాక వారిని ఒప్పుకొని విడిచిపెట్టి కడిగిన పొందినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు నాయన. పరిశుద్ధాత్మని కార్యములు జరిగించాయా. మా పాపాలు మాకు తెలియదయ్యా, మేము ఎరగమయ్యా, మేము మర్చిపోయామయ్యా. కానీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఒప్పింపజేస్తాడన్నావు కదా. అటువంటి ఆత్మను మా మీద కుమ్మరించు నాయన. ఈ సంఘములో చెదిరిపోయిన వారి మీద కుమ్మరించు తండ్రి. ఒక్కొక్క కుటుంబంలో ఒకరిద్దరు కాదు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న మాట అక్షరాలు నెరవేరాలయ్యా. ఏ ఒక్కడు నా కుటుంబంలో వారు తప్పిపోకూడదయ్యా. ఒక డెక్క కూడా మేము వదిలిపెట్టమని మోషే చెప్పినట్లుగా నాయన మేమందరము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించుకోవాలని ప్రతి ఆదివారము విశ్వాసులు సంఘమును ఇళ్లకు తాళాలు పెట్టి రావడానికి సహాయం చేయ తండ్రి. మాకు స్థలము దయచేయ నాయన, విశాలమైన స్థలం. ఆత్మను సంపాదించాలని ఒకే ధ్యాస మాకు దయచేయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీడియా వాడినా ఒక ఆత్మను బలపరచాలి. తప్పిపోయిన వారిని వెతికి పట్టుకోవాలి. అలసిన వారిని ఊరడించాలి తండ్రి. గురి లేని వారికి గురి కలిగించాలని తండ్రి నానని మాటలు వెదజల్లుతుండగా ఆ మాటలు ఊరకపోకుండా సహాయం చేయ. విన్నవారు తండ్రి విని ఊరుకోకుండా సహాయం చేయి. విన్న దాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయి నాయన. ఈ ఆదివారం తండ్రి ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధనగా మేమందరము కూడి వచ్చినప్పుడు గొప్ప ఉద్యోగం చూడాలయ్యా. ఆలస్యంగా వచ్చే వారిని కనికరించు నాయన. సమయానికి అందరూ కూడుకోవడానికి సహాయం చేయి. తగినంత సమయము, తృప్తి పొందినంత సమయము నీ సన్నిధిలో సంఘమంతా ఏకమై పాడుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు, ప్రభు ఆరాధనలో పాల్గొనుటకు సహాయం చేయి. ప్రభు బలలో పాల్గొనుటకు సహాయం చేయి. తప్పిపోయిన వారందరూ రావాలయ్యా. వెనకబడ్డ వారు రావాలయ్యా. జారిపోయిన వారు రావాలయ్యా. తండ్రి, అపవాది ఎక్కడ ఎవరిని బిగబట్టకుండా ఇప్పటి నుండే నాయన నీ సన్నిధిలో మేము తప్పిపోయిన వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయి తండ్రి. తిరిగి తీసుకురా అయ్యా. తిరిగి రా అంటున్నావు కదా. ఒక అద్భుతం జరిగించు నాయన. అన్ని భాషలు కొనసాగడానికి సహాయం చేయి. ఆత్మల భారం దయచేయి నాయన. ప్రతి విశ్వాసికి కుటుంబం అంతా రక్షించబడాలని ఆశ దయచేయి నాయన. ఒక్కడు నిలబెడితే అందరినీ రక్షిస్తాన్నావు కదా. ఒక్కడు మరపెడితే ఆ విజ్ఞాపన ద్వారా పట్టణాన్నే బాగు చేస్తానన్నావు కదా. ఈ చెన్నై పట్టణాన్ని కనికరించయ్యా. చెన్నైలో ఉన్న తెలుగు వారందరికీ మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయ్యా. తమిళ ఆరాధనను మాకు దయచేయ నాయన. ఇంకా ఈ సేవ విస్తరించినట్లు ఈ ప్రణాళికలో నాయన లోతుకు వెళ్ళడానికి సహాయం చేయి. పై సేవ చేసుకుంటూ పోయే పద్ధతి మాకు వద్దయ్యా. ఒక వ్యక్తిని నాయన పరిపూర్ణ చెయ్యాలయ్యా, సంపూర్ణ చేయాలయ్యా. నీ ముందు నిలబెట్టాలయ్యా వారిని. ఇదిగో నాయన నీవిచ్చిన ఆత్మను ఇదిగో నీ సాక్షిగా చేశానని నాయన ధైర్యంగా చెప్పగలుగుటకు సహాయం చేయి. క్రీస్తులాగా మనుషుటకు సహాయం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆత్మల భారం దయచేయి. మా యవనస్తులను, సండే స్కూల్ పిల్లలను కూడా ఆత్మలను పట్టే జాలరులుగా చేయను ఆయన. టీం అందరి మధ్య ఏకాత్మ దయచేయను ఆయన. ఎక్కడ చూసినా భేదాలు, పోరాటాలు, నెగిటివ్నెస్ చూస్తున్నామయ్యా. వన్నెస్ దయచేయను ఆయన. కంపారిజన్ మాకు వద్దున ఆయన. ఎదుటవారు మాకంటే యోగ్యుల నుంచి నాకు సహాయం చేయి. క్రీస్తు కలిగిన మనసును మాకు దయచేయి. ఈ సహవాసంలో ఉద్యమం మరొకసారి దయచేయి. ఇదిగో కన్నీటి ప్రార్థన మరల దయచేయను ఆయన. తండ్రి, ఆ మూలుగు దయచేయను ఆయన. ఈ బుధవారం ఆ మూలుగు కొంచెం విన్నామయ్యా. ఇది ఇంకా రగులుకోవాలి ఉపవాస ప్రార్థనలో తండ్రి.
ఇది అంటుకోవాలి తండ్రి. నాయన 7 గంటల కల్లా మేము ఇక్కడ చేరి ప్రార్థించుకోవాలని ఆశ దయచేయరు ఆయన తండ్రి. ప్రేరేపించు, ప్రతి ఒక్కరిని నడిపించు ఆయన తండ్రి. 2 గంటలు నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి 9కి లైవ్లో జాయిన్ అవుతున్నప్పుడు నాయన ముందుకు సాగినట్లు సిద్ధపడి అనేకులను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి మెండైన ప్రార్థనాత్మను మాకు ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న మీకును, జూమ్లో ఏకీపించిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందాలండి. లైవ్లో ఉన్నవారు మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్లో పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి మీ ప్రార్థనా భారాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్. సంఘస్థులకి, లైవ్లో ఉన్నవారికి, జూమ్లో ఉన్నవారికి మీకు అందరికీ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్ అండ్ గుడ్ నైట్ అండ్ గుడ్ నైట్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి. ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం.
ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని స్కాన్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి, దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై
ఇది ఆదరణ ధ్వని